రాష్ట్రంలో వైసీపీ చేసిన అవినీతి అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడారని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నో అక్రమాలు చేసి ప్రభుత్వ భూములను దోచుకున్నారని ఆరోపించారు. త్వరలోనే పిన్నెల్లి చేసిన అవినీతి అక్రమాలను బయటకు తెస్తానన్నారు. త్వరలోనే పల్నాడు జీవనాడైన వరికపూడిశాల ప్రాజెక్టు పనులు ప్రారంభించి పల్నాడు ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని అంటున్న మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఉదయం నుంచి కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి 3 పార్లమెంట్లు 17 నియోజకవర్గాల్లో కూడా 20,000 ఆధిక్యంలో కూడా దూసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పటికే గెలుపు కాలమైనటువంటి అభ్యర్థులు ఒక్కొక్కరుగా కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో జూలకంటి బ్రహ్మారెడ్డి అయితే మాత్రం అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఆయన మనతో మాట్లాడతారు. చెప్పండి, ఏంటి ఇప్పటివరకు చూసాం మాచర్లలో హింసాత్మక ఘటనలు జరిగాయి, ఈవీఎం ధ్వంసాలు జరిగాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రజలు అయితే మాత్రం ఒక అఖండమైనటువంటి తీర్పును మీకు ఇచ్చారు. ఏం చేయబోతున్నారు? ఇక ఖచ్చితంగా అక్కడ లాండ్ ఆర్డర్ని కాపాడాలి, ఈ అరాచక శక్తుల్ని అణిచివేయాలి. ఎన్నికల రోజు చెదురుమదురు సంఘటనలు జరగటం అనేది సహజం, కానీ ఎన్నికల అనంతరం కూడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరపడం అనేది దారుణమైన చర్య. దీన్ని ప్రజలందరూ కూడా చాలా హేయమైన చర్యగా భావించారు, చేదరించుకుంటున్న పరిస్థితి. ఎన్నికలకి ముందే ప్రజలు ఎన్నికల రోజునే స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఇతను చేసిన మరి రాక్షసమైన క్రీడ ఏదైతే ఉందో దీన్ని ప్రజలు తీవ్రంగా అసహించుకుంటున్నారు. చట్టపరంగా ఎవరైతే ఆ రోజు దాడులు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. పల్నాడులో ఒక మంచి వాతావరణాన్ని, అభివృద్ధిని చూపిస్తాం. సార్, మీరే అన్నారు బ్రహ్మారెడ్డి గారు, గతంలో రౌడీ పాలన కొనసాగుతా ఉంది, రాక్షస పాలన కొనసాగుతుంది, అక్రమాలు దౌర్జన్యాలు మాచర్ల నియోజకవర్గం పెట్టలేకపోయి అన్నారు. వాటికి ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు పిన్నెల్లి బెదర్స్ కి? శాఖాపరంగా ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ దోపిడీ చేశారో వాటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీలు ఉంటాయి, చర్యలు తీసుకుంటాం, ప్రజల ఆస్తుల్ని కాపాడుతాం. ప్రభుత్వ ఆస్తులు ఎవరైతే దోచారో వాళ్ళందరికీ కూడా మరి చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. 4 సార్లు గెలిచినా కూడా ఇప్పుడు అభివృద్ధి అయితే మాచర్ల నియోజకవర్గంలో లేదంటున్నారు ప్రజలు. ఇక జూలకంటి బ్రహ్మారెడ్డి ఏ విధంగా మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి చేయబోతున్నారు? మేము అనేక సార్లు ఓపెన్ గా ఛాలెంజ్ చేశాం. నువ్వు 4 సార్లు గెలిచావు, ఏం అభివృద్ధి చేసావు, నువ్వు చర్చకు రా, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి. అదే కాదు, మీ 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో జరిగిన అభివృద్ధి ఏంటో దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం చర్చకు అని చెప్పేశాం. 99% హామీలు అమలు చేశామని చెప్పి మాట్లాడారు. దాని మీద కూడా చర్చకు సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మాట్లాడినప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా స్పందించిన దాఖలా లేదు. ఖచ్చితంగా మేము పల్నాడుని అభివృద్ధి చేసే చూపిస్తాం. ఫైనల్గా ఏం చెప్తారు? అంటే రాష్ట్రంలో ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇక ఫైనల్గా రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఎలా భావిస్తా ఉన్నారు మీరు? ఇది చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చెప్పాలి అంటే ఒక పెద్ద మరి ఆయనకు పరిపాలన అయితే అందించారు, కానీ ఒక పెను సవాల్ లాంటిది కూడా. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజార్చారు, అప్పుల మయంలో చేర్చారు, అప్పుల గుండంలో ఈ రాష్ట్రం చిక్కునుంది. ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని మరి ప్రజలకి చేరువ చేయటం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ లాంటిదే. అయితే మాకు నమ్మకం ఉంది, మా నాయకుడికి ఆ విజ్ఞత ఉంది, ఆ తెలివితేటలు ఉన్నాయి. ఏం చేయాలి, ఏ విధంగా మరి ఆదాయాన్ని పెంచాలి, అప్పుడు ఎలా అభివృద్ధి చేయాలనేది మా నాయకుడు చేస్తారని మన నమ్మకం ఉంది. అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటినీ కూడా జోడెద్దుల్లాగా మా నాయకుడు పరిగెత్తిస్తాడని మేము నమ్ముతా ఉన్నాం. రాష్ట్రంలో అయితే మాత్రం ఇటు వైసీపీకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠ పోరుకి తెరలేపి ఈరోజు ఒక ప్రభంజనం సృష్టించని కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 టీవీ, పల్నాడు జిల్లా ఎన్నికల కౌంటింగ్ దగ్గర నుంచి.